అంతర్జాతీయంగా కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఇది అర్థం కాని మలుపులకు కారణమవుతున్నాయి. అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. మొదటి దశలోనే కనుక ఆగితే పర్లేదు, కానీ అది పతాక స్థాయికి చేరిందంటే కనుక రష్యా వార్ తరహాలో, రష్యా అమెరికా వార్ తరహాలు వెళ్తుంది. బట్ ఇద్దరు కూడా ఎవడి భయాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి పర్లేదు, కానీ ఏం జరుగుతుందో అన్నటువంటి చూడాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం చూస్తే రష్యాకి సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్లు, వెనిజులా దగ్గర ఆయిల్ని రష్యా కూడా కొంటది, రష్యా కూడా సేకరించుకెళ్తుంటుంది. ఆ ఆయిల్ ట్యాంకర్ని సీజ్ చేయడానికి అమెరికన్ దళాలు ప్రయత్నించటం, ఆ ఆయిల్ ట్యాంకర్ అంటే ఏం లేదు, ఒక ఓడ, ఆ షిప్ని అమెరికాకి అందనీయకుండా చూడటం కోసం అని చెప్పేసి ఇది బెల్లా-1 అట్లాంటిక్ ఓషన్లో ఉన్నటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్ని అమెరికన్ ఎయిర్బోర్న్ ఫోర్సెస్ హెలికాప్టర్ల ద్వారా దాని మీద ల్యాండ్ అయ్యి ఆ ట్యాంకర్ని కొద్ది నిమిషాల క్రితం స్వాధీనం చేసుకున్నాయి. దీనికోసం ఒక ప్రత్యేక ఆపరేషన్ చేసినాయి. రష్యాకి సంబంధించినటువంటి షాడో ఫ్లీట్ అనమాట ఇది. రష్యా దీన్ని కాపాడటం కోసం అని చెప్పేసి అర్జెంటుగా తన నౌకను పంపించింది, ఏది సబ్మెరైన్ పంపించింది. ఆ సబ్మెరైన్ అక్కడికి చేరేలోపే దాన్ని స్వాధీనం చేసేసుకుంది అమెరికా. ఇది ఒకవైపున జరుగుతోంది. అమెరికన్ కమాండోస్ ఈ కీలకమైనటువంటి చర్య తీసుకున్నారు. ఆ క్షణంలోనే మరొక సంఘటన చోటు చేసుకుంది. రష్యా ఉన్నట్టుండి తన బలగాల్ని ముందుకు తీసుకెళ్ళింది. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి తన రాయబార కార్యాలయంలోని సిబ్బందిని అందరినీ కూడా వెనక్కి పిలిపించింది. దాంతో పరిణామాలు ఏదో మలుపులు తిరుగుతున్నాయి. అంటే ఏకంగా ఓ రకంగా చెప్పాలంటే రష్యా వర్సెస్ అమెరికా, అంటే రష్యా నౌకని అమెరికా స్వాధీనం చేసుకోవడం, అది కూడా ఈ ఆయిల్ పేరుతో స్వాధీనం చేసుకోవడం అన్నటువంటిది ఉద్రిక్తతలకు కారణమవుతుంది. ఇట్లాంటి దశలో జరుగుతున్న పరిణామాలు ఏ వైపుకి దారితీస్తాయో చూడాల్సి ఉంది.